అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. యేసు అతి ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు ఈ రోజున నేర్చుకుందాము. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. దేవుని యొక్క ఉద్దేశాలు హానికరము కావు. మొదటిది, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు నన్ను ఎలాగెందుకు చేయమన్నాడు, దేవుడు నన్ను పలానా చాటుకి ఎందుకు వెళ్ళమన్నాడు, ఏం జరిగిద్దో ఏంటో అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్లో రాసిన మాట ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఏమాత్రము కూడా హానికరమైనవి కావు, ప్రమాదకరమైనవి కాదు. ఒకవేళ ప్రమాదమైతే ఆయన నీ ఎడల అలాంటి ఉద్దేశాలను కలిగి ఉండడు. దేవుని యొక్క ఉద్దేశాలు హానికరం కాదు. చాలామంది అనుకుంటారు దేవుడు నన్నే ఎందుకు అట్లా చేయమన్నాడు, నన్నే ఎందుకు ఎన్నుకున్నాడు, లేకపోతే నా వల్ల నన్నే ఇలాగే ఎందుకు చేయమంటున్నాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని ఉద్దేశాలు ఎప్పుడూ కూడా బాధపరిచే కావు, గాయపరిచే కావు, ఇంకా ఇబ్బందులు పెట్టే కావు. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి. మనుషుల యొక్క ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. మన ఆలోచన వల్ల కొన్నిసార్లు మనం ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయేమో, కానీ దేవుడి ఉద్దేశాలు చాలా ఉన్నతంగా ఉంటాయి, గొప్పగా ఉంటాయి. ఆ ఉద్దేశాలు ఎప్పుడు కూడా మనిషికి హాని కలిగించవంట. దేవుడు ఏదైనా మనతో మాట్లాడితే, లేదా దేవుడితో మనం ఏదైనా తీర్మానం తీసుకున్నా, లేకపోతే దేవుడు మన పట్ల ఏదైనా ఒక ఉద్దేశం కలిగి మీరు ఇలా చేయండి, ఇలాగా మాట్లాడండి, పలానా ప్రదేశానికి వెళ్ళండి, పలాంది చేయండి అని చెప్పినప్పుడు మనం ఏమాత్రం కూడా వెనకంజ వేయాల్సిన అవసరము లేదు. గుడ్డిగా నమ్మి ఎదరికి వెళ్ళిపోవచ్చు, దేవుడే కార్యం చేస్తాడు. అబ్రహామును వెళ్ళిపోగానే ఊరి పేరు చెప్పపోయినా కూడా వెళ్ళిపోయాడు. పేతురు అంటాడు, నీ మాట చొప్పున వల వేస్తున్నామని చెప్పేసి అంటాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాని ప్రకారం మన జీవితంలో నడుచుకున్నప్పుడంట అది మనకు ఆశీర్వాదకరము, మేలుకరము. అంతేకాని దేవుని ఉద్దేశం ఏంటి ఇట్లా ఉంది నా ఎడల అని అనుకోవద్దు. మోషే అంటాడు, నేను నత్తివాడిని, అలాంటి వాడిని, ఇలాంటి వాడిని, నేను మాట్లాడతాం కూడా నాకు రాదు. నువ్వు వెళ్ళి ఫరో ఎదుట మాట్లాడు అని దేవుడు చెప్పాడు. ఒక 10 అద్భుతాలను దేవుడు అక్కడ చేయించాడు. ఎర్ర సముద్రాన్ని కూడా కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు ఏంటి నాకు ఎలా చెప్పాడు, నాకు అంత కెపాసిటీ లేదు అని అనుకుంటారేమో. వాస్తవంగా ఇక్కడ నుంచి నేను కావచ్చు, మీరు కావచ్చు, ఆయన కనుక చదువు పరంగో లేకపోతే ఇంకో పరంగా చూడాల్సి వస్తే మనం ఎవరూ కూడా అర్హులము కాదు, మనం ఎవరూ పనికిరాం. కానీ దేవుడు మన లేకపోతే చదువు చూడలేదు, అందం చూడలేదు, బ్యాక్గ్రౌండ్ చూడలేదు, ఇంకోటి చూడలేదు, మనల్ని దేవుడు వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మన ఏళ్ళు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అది నెరవేర్చుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఎట్లా ఉంది, నేను చేస్తే నాకు ఏం జరిగిద్ది అంటావు, లేకపోతే దీనివల్ల ఏమైనా ప్రమాదం నాకు పొంచి ఉంటుందా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కూడా బైబిల్లో చూస్తే యోనా గారు నినివే వెళ్ళమంటే తార్షీషుకు పారిపోతాడు. ఎందుకని, అమ్మ అక్కడికి వెళ్తే నన్ను ఏం చేస్తారో. కానీ దేవుని ఉద్దేశం ఏముందంటే ఈయన ద్వారా సువార్త చెప్పి ఆ ప్రజలు నాశనం అవ్వకుండా దేవుడు కాపాడటమే దేవుని యొక్క ఉద్దేశము. మనం కూడా కొన్నిసార్లు దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడు, దేవుడు ఎందుకు చేయమన్నాడు, లేదా మనం కూడా కొన్నిసార్లు దేవుడికి నేను ఇలా చేస్తాను, ఇలాగుంటాను కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం. కానీ అన్న తర్వాత లేకపోతే దేవుడు మాట్లాడిన తర్వాత ఇది ఏమన్నా ప్రమాదానికి దారి తీసిద్దా అని అనుకోవద్దు. దేవుడి ఉద్దేశాలు ఎప్పుడూ కూడా ప్రమాదకరమైనవి కావు. సింహాల గుహలో దానియేలు ఉన్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నికందకులో ఉన్నారు. ఎప్పుడైతే వారు రక్షించబడ్డారో అక్కడున్న రాజు ఏమంటాడు తెలుసా, ఈ ప్రపంచంలో ఉన్న దేవుళ్ళ కంటే మీ దేవుడే గొప్పవాడు. దేవుడి ఉద్దేశాలు మనకు అర్థం కావు, కానీ కొన్నిసార్లు అపార్థం చేసుకుంటాం. అమ్మో దేవుడేంటి నన్ను ఎట్ట చేయమన్నాడు, అమ్మో నాకు ఏం జరిగిపోద్దో. దేవుని ఉద్దేశాలు ఎప్పుడూ కూడా హానికరమైనవి కావు. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు కూడా మన జీవితంలో మేలు చేసేవి, మేలు చేకూర్చేవి. దాని ద్వారా ఇతరులకు కూడా మేలు జరిగింది. చూడండి, బైబిల్ నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం.
అంశం ఏంటంటే మైనవి కావు. దేవుడికి ఏమి ఇష్టమైనవి కాదంట? బలులు దేవునికి ఇష్టమైనవి కావు. ఏమిష్టం లేదంట దేవుడికి? బలులు. చాలామంది బలి అర్పిస్తే చాలులే, కానుకేసేస్తే చాలులే, పని అయిపోతలే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అన్నాడు, నీ బలులు నాకు ఇష్టము కాదు. నువ్వు మార్పు చెందకుండా, నువ్వు రక్షణ పొందకుండా, దేవుని పని చేయకుండా, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోకుండా, నువ్వు ఏదో డబ్బులు వేసేసినంత మాత్రాన, బలి అర్పించేసినంత మాత్రాన, లేకపోతే బాగా ప్రార్థన చేసేసినంత మాత్రాన దేవుడికి ఎంత మాత్రం కూడా ఇష్టము కావు. చేయాల్సింది చేయాలి, చేయాల్సింది చేయకుండా చేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేవు. లోన పగబెట్టేసుకొని లేకపోతే ఇంకోటి చేసుకొని దేవునికి బలులు అర్పిస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు అన్నాడు, నాకు బలి ఏమాత్రము కూడా ఇష్టమైనవి కావు. ఏంటిదంటే బలి అంటే దేవుడికి ఇప్పుడు ఎందుకు అని అంటే అసలైంది చేయకుండా ఇది చేస్తున్నారు కాబట్టి. ఏది చేయకుండా, చేయవలసినవి చేయకుండా బలి అర్పిస్తున్నారు. బలి అనగా ప్రార్థన కూడా సాదృశ్యమే. అందుకనే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు అంటాడు, నీవు బలి అర్పించినప్పుడు నీ హృదయంలో ఎవరి మీదైనా ద్వేషం ఉందో, పగ ఉందో, లేకపోతే కోపం ఉందో తెలీదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు వెళ్ళి మొదట సమాధాన పడొచ్చి తర్వాత బలి అర్పించు, ప్రార్థన చేయి. అసలైంది చేయకుండా కొసరై ఎన్ని చేసినా కానీ దేవుడికి ఇష్టమో లేదు. చాలామంది నేను దేవుడికి ఇంత కానుక ఇచ్చేసాగా సరిపోయిందిలే, లేకపోతే నేను చేసేంత ప్రార్థన ఇంకెవరో చేయరుగా అని అనుకుంటా ఉన్నారు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీలో మార్పు లేకపోతే దేవుడికి నువ్వు చేసే ప్రార్థన కూడా ఇష్టమైనవి కావు. చెప్పరేంటండి? నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత డబ్బులు ఇచ్చినా, నువ్వు చేయవలసింది చేయకపోతే ఆయనకి ఇష్టమైన వారము కాలేము. చాలామంది అనుకుంటున్నారు, చాలామంది ఏమనంటే ఇస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలులే, నేను ఎన్ని చేసినా సరిపోద్దులే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావో తెలుసా? దేనికి వచ్చాం మనం అనంటే ఒక్కొక్కరి ఎడల ఒక్కొక్క ప్రణాళికతో దేవుడు భూలోకానికి పంపించాడు. ఆ దేవుని చిత్తం ఏంటో ఎరిగి, ఆ దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం మనం నడుచుకుంటేనే మన జీవితంలో ఆశీర్వాదం అనేది వచ్చిద్ది. అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటే మన జీవితంలో ఆశీర్వాదము చూడలేము. దేవుని చిత్తం ఒకటి ఉండి మనం ఒకటి చేసామనుకో, దానివల్ల దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. దేవుడు నీ మార్పు కోరుకుంటున్నాడు. నువ్వేమో ప్రార్థన చేస్తే చాలులే, లేకపోతే డబ్బులు ఇచ్చేస్తే చాలులే అనుకుంటున్నావు. నువ్వు దేవుడు కోరుకునేది వేరు, నువ్వు అనుకునేది వేరు. దేవుడు నీ చేత చేయిద్దాం అనుకున్నది వేరు, మనం చేసుకునేది వేరు. అందుకని దేవుడు అన్నాడు, బలి దేవునికి ఇష్టమైనవి. బలి అంటే దేవుడికి ఇష్టం లేదంటే వాస్తవంగా బలి అంటే ఇష్టమే, కానీ అసలైంది చేయకుండా ఇది చేస్తే దానివల్ల దేవుడికి ఇష్టము లేదు. చాలామంది ఎన్నో పాపాలు చేసేసి గుళ్ళోకి వెళ్ళి దీపం వెలిగించే వాళ్ళు ఉన్నారు. దానివల్ల ప్రయోజనం ఏంది? ఎంతోమంది దీపాలు ఆర్పి బయట గుళ్ళోకి వెళ్ళి ఏం చేస్తాం? ఇక్కడ దేవుడికి దీపం వెలిగించే వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. కొంతమంది నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు అంటే చేసిన పాపాల్లో సగమైనా పోతాయేమోననే ఉద్దేశంతో నేను చర్చికి, అసలు పాపం చేయటం ఎందుకు, చేసి దాన్ని పోతాయేమో అనుకుంటాం ఎందుకు? దేవుడు అంటా ఉన్నాడు, నీ బలులు దేవునికి ఇష్టమైనవి కావు. అసలైంది చేయకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని చేసినా దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు, ఎలాంటి ప్రయోజనము లేదు. మనకు బైబిల్లో లూసిఫర్ దూత ఉంది, ప్రధాన దూత. ఎలా అంటే కోటి స్వరాలు వస్తాయి, దేవుడేమై మర్చిపోతాడు. దేవుడు నిత్యము కూడా దేవుణ్ణి ఆరాధన చేసే దూత. అంతా బాగానే ఉంది, కానీ హృదయంలో వచ్చింది ఏంటిది? గర్వం వచ్చేసింది లోన. నువ్వు ఎంత ఆరాధన చేస్తే ఉపయోగం ఉంది? నీకు లోన కరెక్ట్ లేనప్పుడు ఎంత ఆరాధన చేసినా దాని లోన ఏముందంటే నేను దేవునితో సమానం. ఎప్పుడైతే అలాగ అనుకుందో దేవుడు చూశాడు.
ఎందుకు చెబుతున్నానంటే మనము మన ఎడల దేవుడు కలిగిన ప్రణాళిక ఏదో దాన్ని మనం గుర్తెరగాలి. ముందు దేవుడిని అందరితో మాట్లాడే దేవుడికి అయ్యగారులతోనే మాట్లాడతాడు, అమ్మగారులతోనే మాట్లాడతాడని ఎక్కడ లేదు. దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు. గోధుమలు దొల్ల కొడతా ఉన్నాడు గిద్యోను, గానుగ ఆయనతో దేవుడు వెళ్ళి మాట్లాడాడు. బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. దేవుడికి ఆడవాళ్ళని మగవాళ్ళని చిన్నోళ్ళని పెద్దోళ్ళని అట్లా ఏం తేడా లేదు. ఎవరితో అయినా దేవుడు మాట్లాడుతాడు. నువ్వు అడిగితే చాలు, అయ్యా నా ఎడల కలిగిన ప్రణాళిక ఏంటో తెలియచే. నువ్వు దేవుడిని అడిగితే దేవుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క ప్రణాళిక ఏంటో దేవుడు నీకు తెలియజేస్తా. అప్పుడు దాని ప్రకారం మనం వెళ్ళినప్పుడు మనకు ఆశీర్వాదం. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెబుతా. ఇప్పుడు మన మధ్యలో ఎలీషా అని ఉన్నాడు, టాపీ మేస్త్రి. ఆ పని వదిలేసి వేరే పని చేస్తే ఆయనకి పని రాదు, డబ్బులు రావు. ఒకరోజు వచ్చిన వాళ్ళు నీ పని బాగానే ఉంది వెళ్ళిపో అంటారు. ఇప్పుడు ఆయనకు బాగా వచ్చిన పని ఉంది, లేకపోతే దేవుడు ఆయనకి ఇచ్చిన పని అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తూ ఉంటాడు. ఆ పనే దేవుడు ఇచ్చాడు, ఆ పనిలోనే ఆయన రాణించగలడు. ఆ పని వదిలేసి వేరే పనులు చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనం కూడా మన ఎడల ఏ పని అయితే దేవుడు చేయించుకోవాలనుకున్నాడో, లేకపోతే ఎక్కడికైతే వెళ్ళమంటాడో, ఏదైతే చెప్పమంటాడో, లేకపోతే నీ ద్వారా ఏదైతే దేవుడు చేయించుకోవాలని ఆశ కలుగున్నాడో అది చేసినప్పుడే మన జీవితాల్లో ఆశీర్వాదము చూడగలుగుతాం. అది చేయకుండా మనం ఎన్ని చేసినా కూడా దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. నేను అది చేశాను ఇది చేశాను అంటే అవన్నీ లెక్కలోకి రావు. నువ్వు ఎన్ని చేసినా ఏది కూడా లెక్కలోకి రాదు. చూడండి, మరొక మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:16. ఎవరి వల్ల పుట్టినవి కాదంటే అందరూ నా వంక చూడండి. నేను కొత్త చీర కొనుక్కోవాలనుకున్నా, బంగారం తెచ్చుకోవాలనుకున్నా. ఈ ఆశలు ఎక్కడ పుట్టినాయి? ఎవరికి పుట్టినాయి? మనకు పుట్టినాయి. ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది అంటారు దేవుడు పేరేపెత్తనాడు అని అంటారు. ఈ కూడా చెప్పి ఏమంటారు తెలిసే, దేవుడు పేరేపెత్తనాడు అన్నాడు. అసలు బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే ఈ దేవుడు వల్ల పుట్టినవి కావు. ఎవరికి పుట్టినాయి? నీకు పుట్టినాయి, నాకు పుట్టినాయి. ఈ మనకు కలిగిన కోరికలను కూడా కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు పేరేపెత్తనాడమ్మా నువ్వు డబ్బులు ఇచ్చేయి, దేవుడు పేరేపిస్తున్నాడు నాకు నువ్వు బట్టలు తెచ్చినట్టుగా, దేవుడు పేరేపిస్తున్నాడు నాకు నువ్వు బంగారం కొన్నట్టుగా, ఇట్లాగా లోకాశలు. ఈ లోకాశలు అంటే దేవుని వల్ల పుట్టినవి కావు. ఈ లోకంలో కోరికలు మనం ఏం చేస్తామంటే మనం దేవుడి పేరు చెప్పేస్తాం. కొన్నిసార్లు దేవుడు పేరేపిస్తున్నాడు నువ్వు అర్జెంటుగా ఇది తెచ్చేయాలి అంటాం భర్తని. దేవుడు పేరేపిస్తున్నాడని చెప్తాం. ఇలాగన మనకు పుట్టిన కోరికలు కూడా ఎవరి మీద నెడతాం? మనకు పుట్టిన కోరికలు కూడా దేవుడి మీద పెట్టేసేస్తాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఇవి నా వల్ల కలిగినవి కావు, ఇది నేను మీకు పుట్టించింది కాదు. ఈ ఎవరికి పుట్టినాయి అంటే మనకే లోకాశలు, చాలా లోకాశలు ఉన్నాయి. చాలామందికి బంగారం సంపాదించుకోవాలి, వస్తువులు, వాహనాలు, ఇంకా ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. ఇవన్నీ కూడా శివరాత్రికి ఎవరి మీద పెడతామంటే దేవుడి మీద పెడతాం. దేవుడు ఆశీర్వాదం అండి, నేను ఇలా చేయాలనుకుంటున్నాం అలా చేయాలనుకుంటున్నాం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కలిగినవి ఎవరికంటే నీకు. బైబిల్లో ఉంటుంది, ఆకాశమును భూమియును గతించిపోవును, నా మాట ఎన్నడూ గతించిపోదని బైబిల్లో రాసింది. నీ చీరలు పోతే, నీ ఇల్లు పోద్ది, నీ బంగారం పోద్ది. ఆకాశం భూమి లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి ఉంటాయి? ఇంకా అసలైన ఆకాశం లేచిపోద్ది, భూమి కూడా ఏముండదు. ఏమీ లేనప్పుడు మనం సంపాదించుకున్నవి మాత్రం ఉంటాయా? మన కోరికలతో తెచ్చుకున్న ఏది కూడా ఉండవు. చాలామంది లోకంలో కొన్ని కోరికలు ఉంటాయి. నేను అది చేయాలి, ఇది చేయాలి, అలాగుండాలి, ఎలాగుండాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అలాగుండాలి, ఎలాగుండాలి. దేవుల్లో కోరికలు తక్కువ,
లోకంలో కోరికలు చాలామందికి ఎక్కువ. లోకాశలంట ఎవరి వల్ల పుట్టినవి? దేవుని వల్ల పుట్టినవి కావు. స్పష్టంగా దేవుడు చెప్పాడు. లోకంలో కోరికలు పుట్టినాయి అంటే ఇది ఎవరి వల్ల పుట్టినాయి? ఒక మాటలో చెప్పాలంటే నీకే కలిగినాయి, లేదా సాతానన్నా నిన్ను ప్రేరేపించాలి, అంతే తప్ప దేవుడి వల్ల కలిగినవి మాత్రము కాదు. ఒక్కసారి ఆలోచించేయండి. లోకాశలు కలుగుతున్నాయా? చూసిందల్లా కావాలని కోరుకుంటున్నావా? ఇది దేవుడి వల్ల కలిగింది కాదు, నీకే అనిపిస్తున్నది. దేవుడు బైబిల్లో ఉంటుంది, అన్నపానములు కలిగిన వారే మీకున్న దాంట్లో తృప్తి కలిగి జీవించండి. ఇంకా మాకు అవి కావాలి ఈ కావాలి అన్నామంటే అది నీకు పుట్టిందే తప్ప దేవుడు నీ వల్ల నీకు ఎలాగా కోరికలు పుట్టించే దేవుడు కాదు. అందుకని ఒక్కసారి ఆలోచించేయండి. మనకి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే ఇది సాతాను ప్రేరేపిస్తున్నాడా, మనకు కలుగుతున్నాయి అని ఆలోచన చేసుకొని ఇక నుంచి లోకాశలను మనం ఏం చేయాలంట? తీసేసుకోవాలి. లోకంలో ఉన్న ఆశలు, లోకంలో కొన్ని ఉంటే లోకం అంతా కూడా రంగుల వలయం, చూసిందల్లా కూడా మన కంటికి కనపడిందల్లా కూడా కావాలనుకుంటాం. బైబిల్లో ఉంటుంది, సొలొమోను చూచినదల్లా తన మనసుకు నచ్చిందన్నల్లా అనుభవించేశాడు, చేసేసాడు. తర్వాత ఏమన్నాడు తెలిసి? ఇదంతా వ్యర్థం అన్నాడు. మనకు కూడా అట్లాగే అనిపించింది, కానీ పాపంలో పడిపోతాం తర్వాత తెలియకుండానే. దేవుని వల్ల పుట్టింది కాకుండా ఉండి మనకే కలిగిందంటే మనం దేవునికి వ్యతిరేకమైన పని చేసామంటే మనం ఖచ్చితంగా పాపంలో పడిపోతాం. మరొక మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. 5:3. సరే, ఆయన ఆజ్ఞలు ఇప్పుడు చూడండి, భారమైనవి. అమ్మ ఎక్కడ పాటిస్తామండి ఆయన ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, ఎట్లా పాటించాలి? అయ్యి చాలా కూడా కష్టమైపోయినాయి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇప్పుడు ఒక పని ఉంది, ఆ పనిలో కొంతమంది చాలా సులువుగా చేసేస్తారు, పని తేలిగ్గా చేస్తారు. కొంతమంది ఆ పనిని చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అమ్మో ఈ పని నా వల్ల కాదు అంటారు. ఎందుకనంటే వారికి మొదట చేసిన వారికి అలవాటు అయిపోయి ఉండాలి. రెండవది, ఆ పనిని వారు ప్రేమిస్తున్నారు కనుక, వారు ఇష్టంగా చేస్తున్నారు కనుక ఆ పని ఎంత కష్టమైనా కూడా సులువుగా తేలిగ్గా అనిపిస్తాం. మనం కూడా ఆజ్ఞల్ని భారంగా చూసామనుకో, భారంగానే ఉంటాయి. కొంతమందికి ఆజ్ఞలు ఎలా కనపడుతున్నాయి? చాలా భారంగా. నువ్వు పాటించవు కాబట్టి నీకు భారంగా ఉన్నాయి. పాటించే వాళ్ళకి చాలా ఎలాగుంటాయి అంటే బైబిల్లో రాసింది కదా, ఆజ్ఞలు భారమైనవి. బైబిల్లో దేవుడు చెప్పాడు కదా, నువ్వు మోయలేని భారాన్ని నీ మీద నేను మోపనని చెప్పాడు. నువ్వు మోస్తావో లేదో దేవుడికి తెలుసుగా. నీకు మీద మొయ్యలేని భారం దేవుడు వేయడంట. నువ్వు మొయ్యగలిగిన భారాన్నే నీ మీద మోస్తాడు. నువ్వు సహించగలిగినంత శోధనే దేవుడు నీకు పెడతాడు. అలాగనే ఆజ్ఞలు కూడా నీవు ఎంతైతే పాటించగలవో దేవుడికి తెలుసు కనుక అంత మట్టుకే ఇచ్చాడు. ఇంకెక్కువ ఇచ్చినా కూడా నువ్వు తట్టుకోలేవు. అసలు ఇవే మనం పాటించడానికి మనకు ఎంతో కష్టంగా ఉంది, ఎంతో భారంగా ఉంది. కానీ దేవుడు అంటా ఉన్నాడు ఆజ్ఞలు భారమైనవి. దేవుడు అన్నాడంటే భారం కాదు, మనం అంటే భారం అయి ఉండొచ్చు, కానీ దేవుడే చెబుతా ఉన్నాడు ఆజ్ఞలు భారమైనవి కాదు. మొదటి మాట చెప్పాడు కదా, నేను తప్ప వేరొక దేవుణ్ణి పూజించద్దు అన్నాడు. అదేమన్నా భారమైన పనా? ఆయన ఒక్కడిని పూజ చేస్తే సరిపోయే, అంతే కదా. తల్లిదండ్రుల్ని గౌరవించమన్నాడు, ఇది కూడా కష్టమేనా? తేలిక? పాటించే వాళ్ళకి తేలికే, పాటించిన వాళ్ళకి చాలా కష్టం. దొంగతనం చేయొద్దు అన్నాడు, పొరుగువానిది ఆశించద్దా, అదంతా నీ చేతిలోనే ఉంది. ఆశించటం, ఆశించకపోవటం. దేవుడు అంట ఆజ్ఞలు భారమైనవి కావు అని దేవుడు చెప్పాడు. ఒకవేళ నీకు భారంగా ఉందంటే నువ్వు ఇంకా ఆజ్ఞలకు లోబడి నడుచుకోవట్లేదు. ఒకవేళ అలాగుంటే ప్రార్థన చేసుకో, ప్రభువా నీ ఆజ్ఞలను పాటించగలిగినటువంటి స్థితి నాకు దయచేయి. మనం ఆజ్ఞలు పాటిస్తేనే
ఎక్కడికి వెళ్తామంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. ఒక్క ఆజ్ఞ పోయినా సరే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. పెండ్లి కుమారుడు 10 వెండి నాణ్యాలు ఇచ్చినప్పుడు ఒక్కటి పోయినా సరే మనము పెండ్లి కుమారుడు పెండ్లి చేసుకోడు. ఇంకా చరిత్రలో ఉంటుంది, ఆ వెండి నాణ్యాల్లో ఒకటి పోయినా సరే ఎడాకలైనా కూడా ఇచ్చేయచ్చంట భార్యకి. మరి మనం ఎలాగున్నాం పరిశీలన చేసుకోండి. ఒకవేళ ఆజ్ఞల్లో మిస్ అవుతున్నాము ఒకటైనా, ఇప్పటి నుంచైనా సరే ఆజ్ఞలను మనం పాటించేవారిగా ఉండాలి. ఆజ్ఞలు భారమైనవి కావు. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. 69:5. నా అపరాధములు నీకు మరుగయ్యున్నవి కావు. దేవుడంట నువ్వు చేసే ప్రతి పాపాన్ని చూస్తున్నాడు. అది నువ్వు మర్చిపోయావనుకో, నన్ను ప్రజలు ఎవరు చూడలేదుగా, నా భర్త చూడలేదు, నా భార్య చూడలేదు, నా ఇంటోళ్ళు ఎవరు నన్ను గమనించట్లేదు అని అనుకుంటే పొరపాటు పడినట్టే. అక్కడ బైబిల్లో రాస్తున్న మాట ఏంటంటే, నా అపరాధములు నీకు మరుగై ఉన్నవి కావు. తేట తెల్లగా దేవుడికి కనపడుతున్నాయి. దేవుడికి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రతి రహస్య స్థలమును ఆయన చూస్తున్నాడు. ప్రతి రహస్య స్థలాన్ని ఆయన చూస్తున్నాడు. మనం భూమి మీద ఉన్నాం, ఆయన ఎక్కడున్నాడు? పైనున్నాడు. పైనున్న వానికి భూమి మీద జరుగు ప్రతి విషయము కూడా స్పష్టంగా తెలిసిద్ది, చక్కగా కనపడిద్ది. పైనున్న వానికి కిందున్న వారు ఎలాగున్నారు ఏంటనేది స్పష్టంగా తెలిసిద్ది. అందుకని అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, నా అపరాధములు నీకు మరుగై ఉన్నవి కాదు. నువ్వు చేసే పాపాలు దేవుడికి స్పష్టంగా కనపడుతున్నాయి. భూతార్థంలో పెట్టి చూసినట్లుగా చక్కగా కనపడుతున్నాయి. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను చేసేది ఎవరికి తెలియదు. పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగి నన్నెవరు చూడలేదు అనుకుంటుందంట. నువ్వు కళ్ళు మూసుకుంటే చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకు కనపడదు? అలాగే మనం కూడా ఏమనుకుంటున్నాం తెలుసా, నేను చేసే తప్పులు ఎవ్వరికీ తెలియదు అనుకుంటున్నాం. నువ్వు చేసే ప్రతి అపరాధము దేవుడు చూస్తున్నాడు. ఆయన మరుగైంది ఏది లేదు, సమస్తమును తెలుసు. వాని క్రియల చొప్పున వానికి నేను జీతం ఇస్తాను. నువ్వు చేసిన పాపానికి తగిన జీతాన్ని దేవుడు ఇస్తాడు. ఇదివరకు పాపం చేస్తే లేటుకు వచ్చేయేమో శాపాలు. ఈ రోజుల్లో అట్లా కాదు. నువ్వు ఎప్పుడు పాపం చేస్తున్నావు అప్పుడే నీ మీదకి శిక్ష వెంటనే వచ్చేస్తూ ఉంది. అకాల మరణాలు, ఎప్పుడు తుఫాన్లు వస్తున్నాయో తెలియదు, ఎప్పుడు తెగుళ్ళు వస్తున్నాయో తెలియదు. ఇవన్నీ దేనివల్ల అంటే మనం చేసిన పాపాల వల్ల అనేకమైన తెగుళ్ళు మన మీదకి వస్తూ ఉన్నాయి. అందుకని ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఏది చేసినా సరే ఎవరికి తెలియదు అనుకోవద్దు. నువ్వు చేసే ప్రతిదీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. రహస్యమందు చేసు పాపాలు మిద్దెల మీద ప్రకటించబడతాయి అని బైబిల్లో రాస్తుంది. నేను దేవుని బిడ్డనుగా ప్రార్థన చేస్తున్నాగా, నాది దేవుడు బయలుపరచడలే, నేను ఇష్టమైన బిడ్డనాను అనుకోబాకు. దేవుని బిడ్డలది ఇంకా తొందరగా బయటపడిపోద్ది. ఎవరిది? దేవుని బిడ్డలమైన మనం తప్పు చేస్తే దేవుడు ఇంకా తొందరగా బయట పెడతాడు. ఎందుకని? పాపిని ప్రేమిస్తాడే కానీ పాపాన్ని దేవుడు ప్రేమించడు. ఆయన పేరు చెప్పుకొని తప్పు చేసావనుకో ఇంకా తొందరగా బయట పెడతాడు. ఎందుకని? మన పేరు చెబుతూ మనం ఒప్పుకుంటామా? మన పేరు చెబుతూ మనం ఒప్పుకుంటామా? మన పేరు చెబుతూ మనం ఒప్పుకోంగా. మరి దేవుడి పేరు చెప్పుకొని మనం చేస్తే దేవుడు కూడా ఒప్పుకోడు, వెంటనే బయట పెట్టేసేస్తాడు. దేవుని బిడ్డలైన వారు ఏదైనా తప్పు చేశారనుకో వెంటనే దేవుడు చూపించేస్తాడు, వెంటనే దేవుడు బయలుపరుస్తాడు, వెంటనే శిక్ష కూడా మన మీదకి వచ్చేసేసిద్ది. యోనా ఒక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ దేవుణ్ణి ఎరగని వాళ్ళు. కానీ ఆయన తప్పు చేస్తే దేవుడు వెంటనే బయలుపరిచేశాడు. చీటీ వేసినా ఆయన పేరే వచ్చింది. చూడండి, మరి అంతమందిలో ఆయన పేరు రావటం సిగ్గుచేటు. చీటీ వేసినా ఆయన పేరు వచ్చింది. ఆయన అంటాడు మళ్ళీ, నేను జీవం కలిగిన దేవుని ఎంత చక్కగా చెప్పాడు, అబద్ధం చెప్పలేదు. మళ్ళీ సేవకుణ్ణి, నన్ను పలానా చాటుకి వెళ్ళమన్నాడు, నేను అటు వెళ్ళకుండా ఇటు వచ్చాను, నా వల్లే ఈ ఉపద్రవం వచ్చింది కనుక నన్ను తీసుకెళ్ళి అక్కడ దించనలేదు. నన్ను తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు?
సముద్రంలో పడేసేయండి, అప్పుడు ఈ ఉపద్రవం ఆగిద్దని చెప్పాడు. దేవుడు వదలలేదు ఆయన్ని, సముద్రంలో దూకుతాడని కూడా తెలిసే చేపను రెడీగా పెట్టాడు. కొంతమంది అంటారు దేవుడు అప్పటికప్పుడే ఆ చేపను పుట్టించాడని కొంతమంది అంటారు. లేదా అంత పెద్ద చేపను ముందు నుంచే దేవుడు ఆయన కోసం సిద్ధపాటు చేశాడో మనకి తెలియదు. కానీ ఒక చేపను అయితే రెడీగా పెట్టాడు. ఎవరి కోసం? యానా కోసం. ఆయన తప్పు చేస్తే వదిలేశాడా సేవకుడని? బైబిల్లో దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. కానీ ఆయన తప్పు చేసిన వదిలేడా? 3 చెప్పాడు ఆయన. ఎవరో? దేవుడు. ఈ 3 శిక్షలు నీ మీదకి, ప్రజల మీదకి రప్పించమంటావా, నీ ఇంటోళ్ళ మీదకి ఇట్లా 3. అంటే దేవుని బిడ్డలు తప్పు చేసినా కూడా దేవుడు అసలు వెంటనే చూపిస్తాడు. మోషే 10 తెగుళ్ళు దేవుడు అద్భుతాలు చేపించాడు. ఎర్ర సముద్రం పాయలైంది. ఇంత చేసిన ఆయన్నే నువ్వు దూరం నుంచి చూడు తప్ప దానిలోకి అడుగు పెడతాకి నీకు అవకాశము. నా ప్రజలను ద్రోహులారా అంటావా? మాట్లాడమంటే కొడతాం అలవాటే, నువ్వు కొడతావా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, అంటే దేవుని బిడ్డలు తప్పు చేస్తే వెంటనే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా తొందరగా బయట పెడతాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు చూస్తున్నాడు. దేవునికి మరుగైనది ఏది లేదు. ఈ లోకంలో కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, కొంతమంది పని పాట లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని ఏంటో తెలుసా? వాళ్ళకు ఒకటే పని, ఎవరు ఎటు తిరుగుతున్నారు, ఎవరితో ఎవరు ఎలాగున్నారు, ఇదే వాళ్ళ పని. వాళ్ళు సమస్తం కూడా స్పష్టంగా చెబుతారు. నువ్వు కూర్చుంటే వాళ్ళ దగ్గర ఏమన్నా తెలుసా? ఎవరో ఏం చేస్తున్నారు మనకు తెలియదు. మనకి పొద్దున్న లేచామా, క్యారేజీలు కట్టుకున్నామా, పనికి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, అలసిపోయాం, కొనుక్కున్నాం, మనదా ఇది. కానీ వాళ్ళదే ప్రత్యేకంగా ఒక దృష్టి పెడతారు. ఎవరింట్లోకి వెళ్తున్నారు, ఎవరు ఎటు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు. ఈ మనుషులే ఇంత గమనిస్తే నిన్ను పుట్టించిన దేవుడు ఇంకా ఎక్కువగా నీ మీద కనుదృష్టి పెట్టాడని చెబుతున్నాయి ఈ మాట. కొంతమంది అంటూ ఉంటా నేను, ఏదర్లో ఏది జరిగినా సరే మా నెట్వర్క్కి రావాల్సిందే, మా నెట్వర్క్లోనికి రావాల్సిందే, మాకు తెలియదంటూ ఏమీ లేదు. కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు, ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలిసిపోద్ది. నీకు తెలియకుండానే నేను గమనిస్తున్న వారు చాలామంది ఉన్నారు. దేవుడి కన్ను మనం అస్సలకి కప్పలేం. అందుకనే ఏ పొరపాటు చేస్తున్నాం, పొరపాటు అంటే ఎందుకు తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు చేయమన్నది చేయకపోవటమే తప్పు. ఒకవేళ దేవుడు నీతో ఏదైనా మాట్లాడితే దానికి మీరే ఉంటే అది పొరపాటే. చివరికి ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. ఈ మాట వివరించుకొని ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:23. చాలండి. అన్ని విషయంలో మనకి ఏముందంట? స్వతంత్రం ఉంది. మరి కొద్ది రోజుల్లో వస్తుంది మనకి. అన్ని విషయాల్లో స్వతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. ఎవరే చేయాలో అదే చేయాలి. వాళ్ళ పని కూడా నేనే చేస్తానంటే ఏమవుతుంది? కుక్క పని గాడిద చేసి ఏం చేసింది? తన్నులు తినలేక చచ్చింది. అరిసింది బట్టే దాన్ని ఏం చేశారంటే కొట్టారు. కుక్క పని గాడిద చేయకూడదు, గాడిద పని గాడిదే, కుక్క పని కుక్కదే. ఒక ఆయన అన్నాడంట, నువ్వు చేసేది కరెంటు పని, వైర్లు కలపటమేగా అన్నాడంట. నువ్వు కలిపి వెళ్ళి ఒక్కసారి కొడితే ఇక పరదేశులము వెళ్ళిపోవటమే. వైరు ఒక్కటి తేడా వచ్చినా సరే కరెంటు ఎంత చీపుగా మాట్లాడతారో చేసే పని. ఏ పనిలో ఉండే గొప్పతనం ఆ పనిలోనే. నువ్వు చేసే కరెంటు పని వైర్లు కలపటమే కానాడంట సింపుల్గా. అంటే సింపుల్గా ఉంది ఆ పని మీకు. ఏ పనిలో ఉండే గొప్పతనం ఆ పనిలోనే, ఏ పనిలో ఉండే కష్టం ఆ పనిలోనే ఉంటుంది. ఏ పని తీసి పారేసే పని కాదు. మనం చూడటానికి తేలిగ్గా కనపడితే కానీ ప్రతి పని కూడా కష్టతరమైందే. అయితే అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, నాకు స్వతంత్రం ఉంది కానీ, అంటే మనకు అన్నీ వచ్చు. ఒక ఉదాహరణ చెప్పాలంటే మనకు అన్ని పనులు వచ్చు, కానీ అన్ని పనులు చేయదగినవి కావు.
నీకు అన్నీ వచ్చినా దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో అదే నువ్వు చేయాలి. అంతేగాని నాకు అన్నీ వచ్చి కానీ అన్నిట్లో ఏలు పెట్టావనుకో, మనకున్న విలువ పోగొట్టేసుకుంటాం, మనకున్న విలువను తీసేసుకుంటాము, మనకు వచ్చే ఆశీర్వాదాలను కూడా మనము పోగొట్టేసుకుంటాం. అందుకని అక్కడ రాస్తున్న మాట ఏంటంటే అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయదగినవి, కొన్నే చేయదగినవి. అంటే నువ్వు ఏదైతే చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అదే నువ్వు చేయాలి. ఇప్పుడు నేనున్నానండి, ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. దీనిలో కొన్ని రకాలు ఉన్నాయి. కాపరి, సువార్థికుడు, ప్రవక్త, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. నేను ఈ పని మానేసి ఆ పని చేశాననుకో, నాకు దేవుడు ప్రవచన వరం ఇచ్చాడు, స్వస్థ వరం ఇచ్చాడు, దెయ్యాలు వదలగొట్టే వరం ఇచ్చాడు, వాక్ చాతుర్యం ఇచ్చాడు, ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏదైనా చేసేస్తాను అనుకో, సెట్ అవుద్దా? సెట్ అవ్వదు. కొంతమంది అచ్చంగా మీటింగ్సే పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. దేవుడు వాళ్ళకి ఆ భారాన్ని ఇచ్చాడు. కొంతమంది కాపర్లుగానే ఉంచాడు. అంటే ఎవరు ఏది చేయాలో అదే చేయాలి. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నాకు అన్నీ వచ్చులే అని అనుకుంటే సరిపోదు. దేవుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే అన్నీ చేయదగినవి కావు. నువ్వు ఏది చేయాలని దేవుడు నిర్ణయించాడు అదే మనము చెయ్యాలి. ఎక్స్ట్రాలు చేసినా దేవుడికి ఇష్టం ఉండదు, తక్కువ చేసినా దేవుడికి ఇష్టం ఉండవు. బైబిల్లో దేవుడు అంటాడు నమ్మకమైన వానికి. నమ్మకం అంటే ఏంటి? ఎక్స్ట్రా చేసేది నమ్మకమా? కాదు. తక్కువ చేసేది నమ్మకమా? ఏదైతే ఇచ్చాడో అది అలా చేస్తేనే దేవుడికి ఇష్టం. ఇంకొంచెం ఎక్కువ చేస్తే నీకు ఇష్టం అనుకున్నాలయ్యా అంటే సరిపోదు. దేవుడికి ఏదైతే మనకి చెప్పాడో అంత మటుకే మనము చెయ్యాలి. మనం దానికి మించి చేసిన మళ్ళీ పుట్టించిన దేవుడికి అది నచ్చిద్దో నచ్చదో తెలియదు. తక్కువ చేసినా దేవుడు ఒప్పుకోడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, అన్నీ చేయదగినవి కాదు. నువ్వు అన్నీ నేను చేస్తానన్నావా, నీ జీవితంలో ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలియదు. ఒకరు చేసేది ఒకరు చేయకూడదు. ఎవరి పని వారిదే. నీ పని నీదే, నా పని నాదే. నీ పనిలో నాకు వచ్చిలేని నేను చేపెట్టాననుకో ఏం జరిగిద్దో తెలీదు. ఎవరు చేసేది వాళ్ళే చేయాలి. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. కాపరి పని కాపరిదే. నువ్వు రోజు డైలీ పనికి వెళ్తా ఉన్నావు, అమ్మ నీ పని కూడా నేను చేసేస్తా నాకు వచ్చిలే అన్నాననుకో దేవుడు ఒప్పుకోడు. అన్ని పనులు వాళ్ళే చేసుకుంటూ మనం ఎట్ట బతికేది? మన పిలిపై గారు అన్నాడంట ఒక ఆయన్నే, అన్నీ నువ్వు చేసుకుంటే మేము ఎట్టయ్యా బతికేది అన్నాడంట. అన్నీ నువ్వు చేసుకుంటే మేము ఎట్టయ్యా బతికేది అన్నాడంట. నిజమే అది. మరి అన్నీ వాళ్ళు చేసుకుంటే ఇంక మనం ఎట్ట బతికేది? ఎవరు చేసేది వాళ్ళే చేయాలి. దేవుడు మనకి ఏది చెప్పాడో మనం అదే చేసుకుంటూ పోవాలి. వాళ్ళ పొట్ట కొట్టకూడదు. వాళ్ళు చేసేది కూడా మనం చేసేసుకుంటే ఉపయోగం ఏమి? దేవుడు ఎవరికి ఏది ఇచ్చాడో అదే చేయాలి. అందుకని బైబిల్ స్పష్టంగా రాశాడు, మనకి స్వతంత్రం ఉంది. స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళామంటే ఇలుగుపోద్ది. ఎక్కడ పడితే ఏది పడితే అది చేసామంటే మనకున్న పరువు అంతా పోద్ది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఉదాహరణ చెబుతున్నాను, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సినిమా పెట్టిన కాడగా మనం కూర్చున్నాం అనుకో, ఏమంటారు? అయ్యగారే అంటారు ఎక్కడ కూర్చున్నాడు. నాకు అన్ని చోట్లకి వెళ్ళటానికి స్వాతంత్రం ఉంది, ఎవరు ఆపరు నన్ను. మిమ్మల్ని ఆపుతారు ఎవరైనా? నువ్వు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నావు అనుకో, ఏమో నిన్నయ్య గారు బాప్తీసం తీసుకుంది ఇక్కడికి వచ్చి కూర్చుంది ఏంటి అంటే నువ్వు చేయాల్సిన పని అది కాదు. నీకు స్వాతంత్రం ఉంటే ఉండొచ్చు కానీ నువ్వు చేసే పని కాదు అది. కొన్నిసార్లు నువ్వు ఉండకూడదు, కొన్ని పనులు నువ్వు చేయకూడదు. నీకు ఏదైతే దేవుడు చేయించాలనుకున్నాడో, నిన్ను ఎక్కడైతే ఉంచాలనుకున్నాడో, ఏదైతే తన ప్రణాళిక ఉందో అది మాత్రమే చేయటానికి మనము అర్హులము. అన్ని పనులు అందరూ చేసేవి కావు. అన్ని పనులు అందరూ చేసేవి కావు. అన్ని పనులు అందరూ చేయొచ్చా? చేయలేరు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు వాక్యం చెబుతున్నారు, మేము కూడా వాక్యం చెబుతామంటే సరిపోద్దా? రాదు. మీరు పాటలు పాడగలగరు, ఆ పనిలో వాడబట్టమే. దేవుడు ఆ కృప ఇచ్చినప్పుడే వాడబడాలి, అంతే. స్తోత్రం అన్న. నువ్వు ఏది చేయగలవో, దేవుడు ఏది చేయించుకోవాలనుకున్నాడో అదే మనము చేయాలి. కానీ
అన్నిట్లో నాకు స్వతంత్రం ఉంది కానీ అనేసేసి మనం అన్నిట్లో దూరిపోకూడదు, అన్నీ చేయకూడదు. అందుకని మనం ఎలాగున్నా ఒక్కసారి పరిశీలన చేసుకుందాము. ఒక్కసారి పరిశీలన చేసుకోండి. స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు, ఏది పడితే అది చేయకూడదు. స్వతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది చేసామంటే మన జీవితంలో ఏం జరిగిద్దో కూడా మీకు బాగా అర్థమయ్యే ఉదాహరణ చెబుతా. రాజుగారు ఒకసారి దూపార్తిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? దూపమేయటానికి వెళ్ళాడు. రాజుగారి పని ఏంటి? పరిపాలన చేయటం. దూపం వేసే పని ఎవరిది? పాస్టర్ గారులది. రాజుగారు కదా చెప్పినా కూడా వినలేదు. పాస్టర్లు అందరూ అలాగే చూస్తే నోసట మీద అప్పటికప్పుడు ఏమొచ్చేసింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చేసరికి కుష్ఠరోగం వచ్చినోడు రాజైనా ఒకటే, సైన్యాధిపతి అయినా లేకపోతే బేదోడైనా ఒకటే, రాజైనా ఒకటే, బేదోడైనా ఒకటే. వెంటనే ఆయన బయటికి ఏం చేశారు? తరిమేశారు. స్వతంత్రం ఉంది, నేను రాజుని ఏదైనా చేయగలను అనుకున్నాడు. దూపార్తిని పట్టుకొని వెళ్ళి స్వతంత్రం ఉంది కదా అని చెప్పి అన్ని పనులు మనం చేయదగినవి కాదు. బైబిల్లో మనం మందసం మోసుకొచ్చేటప్పుడు ఎడ్లని ఏం చేస్తాడు? అలాగా ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఎప్పుడైతే పట్టుకున్నాడు ఏమైపోయాడు? స్పాట్లో చచ్చిపోయాడు. కారణం ఏంటి? మంచిదేగా అని అనుకోవద్దు. ఆ పని ఎవరికి దేవుడు ఏర్పాటు చేశాడు? కహాతీయులైన వారికి ఏర్పాటు చేశాడు దేవుడు. లేవుల్లో అదొక జాతి. కహాతీయులైన వారు మాత్రమే మందసాన్ని మొయ్యాలి. వాళ్ళు చేసే పని నువ్వు చేస్తే దేవుని యొక్క శాపం వచ్చేస్తుంది. అంటే మనం ఏది చేయం, దేవుడి చిత్తం ఉందో అదే మనము చేయాలి. దేవుని వ్యతిరేకంగా చేయదు. స్వతంత్రం ఉంటే ఉండొచ్చు కానీ అన్నీ మనం చేయదగినవి కాదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళి, అయ్యా నేనేం చేయాలో మీరు నాతో మాట్లాడు. నీ పనిలో నేను పాటలు పాడాలా, ఊడ్చి సాపలు వేయాలా, నలుగురిని తీసుకెళ్ళాలా, ప్రార్థన విధానంలో ముందుకు కొనసాగాల, నలుగురు కోసం ప్రార్థన చేయాలా, వాక్యం చెప్పాలా, లేకపోతే నీ పనిలో ఎలాగ నేను ముందుకు కొనసాగాలో మీరు నాతో మాట్లాడండి. మీరు ఉద్దేశం ఒకటి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తే నా జీవితంలో అనేకమైన అనర్థాలు జరిగే అవకాశము ఉంటుంది కనుక మీరు నాతో మాట్లాడండి. ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసుకోండి. అందరు